దావీదులో ఎందుకు ఆ భయం లేదు? అందరూ భయపడ్డారు, వాని ఆకారం చూసే భయపడ్డారు. కానీ దావీదు అంటున్నాడు, వీని చంపితే ఏమొస్తుంది నాకు అని అడుగుతున్నాడు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, నేను చంపుతాను వీనని. డిసైడ్ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు దావీదు, వీని చంపేస్తానని. ఇంత ధైర్యం ఎలా వచ్చింది దావీదుకి? దేవుడు దావీదుని సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ డేవిడ్. దావీదుని సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఎలా సిద్ధపరిచాడు? దావీదే చెప్పాడు అక్కడ. ఎలా సిద్ధపరిచాడు? అదే అధ్యాయంలో చూడండి. ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందెలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. 34, 35 వచనాలు చూడండి. ఒకసారి దావీదు ఇంతకుముందు గొర్రెలని మేపుతూ ఉండగా ఒకసారి ఏమొచ్చిందంట? సింహం వచ్చింది. ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆ చిన్న టీనేజ్లో ఉన్నాడు, 18 సంవత్సరాల లోపలే వయసు దావీద్ది. మనం అతని వయసు మనం లెక్కపెట్టి చూస్తే సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చిందంట. సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? వాటిని చంపి అవి గొర్రెని ఎత్తుకొని పోతుంటే గొర్రె పిల్లని తప్పిస్తున్నాడంట దావీదు. దేవుడి చిత్తం లేకుండా, దేవుడు అనుమతి లేకుండా సింహం వచ్చి ఉంటుంది అక్కడికి? రాదు. దేవుడు పర్మిషన్ లేకుండా సింహం అక్కడికి రాదు, ఎలుగుబంటి అక్కడ రాదు. దేవుడి పర్మిషన్ లేకుండా మన జీవితంలోకి ఏ సమస్య, శ్రమ రాదు. అవునా? దేవుడు ఎందుకు సింహాన్ని పంపించాడు ఆ రోజు? ఎందుకు ఎలుగుబంటిని పంపించాడు ఆ రోజు అని అంటే, ఫ్యూచర్లో వీడు ఇంకా పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలి, పెద్ద పెద్ద వ్యక్తులతో పోరాడాలి అని దేవుడు ట్రైనింగ్ చేస్తున్నాడు. మనకు సమస్యలు వచ్చినప్పుడే మన బలం ఎంత అని తెలుస్తుంది మనకి. అవునా? మన బలం ఎంత, మనం ఎంత చేయగలం అనేది మనకు ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనమే అనుకుంటాం, అబ్బా అంత పెద్ద సమస్య నేను ఎట్లా జయించాను. అవునా? అంత పెద్ద సమస్యని, అంత పెద్ద ఇబ్బందిని నేను ఎలా జయించాను అని మనమే అనుకుంటాం. ఆ ఇబ్బందికర పరిస్థితిలోనికి దేవుడు నిన్ను ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు తెలుస్తా? నిన్ను సిద్ధపరచడానికి. ఇప్పుడు దావీదు ఎందుకు గోలియాతుని చూసి భయపడలేదు అని అంటే, సింహంతోనే యుద్ధం చేశాను నేను, ఎలుగుబంటితోనే యుద్ధం చేశాను. సింహం ఒక జంతువు, ఎలుగుబంటి ఒక జంతువు, వీడు కూడా ఒక జంతువు లాంటివాడే, వీనితో నేను యుద్ధం చేస్తా అని దావీదు నమ్మాడు. కాబట్టి దేవుడు దావీదుని అక్కడ వాడుకున్నాడు. మా ఛానల్ బెరాకా డివైన్ అండ్ రివైవల్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు పొందిన ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందుకునే రీతిగా ఇతరులకు షేర్ చేయండి. మీ అందరూ ప్రభు నామమున ఆశీర్వాదకరంగా ఉండాలని నా నిండు మనసుతో మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను.